కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతోని ఒక చిత్తశుద్ధితోని ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా పేరు పెట్టాలని చెప్పి ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో దొక్కుతుంది. రే మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఒసామా బిన్ లాడెన్ పెడతారా, దావుద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏం అభ్యంతరం లేదు. మాకు తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంటే కేంద్రంలో వారి వాటా ఎంత ఉన్నది? కేంద్రం నుంచి వచ్చే 80,000కు మేమిచ్చేటటువంటి 5,20,000కి పొంతన ఉన్నదా? మీరు చేస్తున్న సహాయానికి గోరంతలు చేసి కొండంత ఆశపడడం అనేది ఇది ఎంతవరకు కరెక్టు? ఈ మూర్ఖుడికి నేను అడుగుతున్నా, నువ్వు సహాయం ఇయ్యకపోతే చూస్తూ ఊరుకోవడానికి మేమేమన్నా మరీ అంత పిక్చర్ లెక్క కనబడుతున్నాం? మేము కూడా రేపు ఒక నెల 2 నెలలు తెలంగాణ నుంచి CGST కట్టకుండా ఆపేస్తాం. ఆ డబ్బును మేము ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు వాడుకుంటాం. అప్పుడు దోలు తీరుతుంది కదా, చక్కగా అవుతాడు కదా. మేము ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ట్యాక్సుల్ని మేము కేంద్రానికి పంపించకపోతే చక్కగా అవుతాడు కదా. దానికి తయారున్నాడా, దానికి సిద్ధంగా ఉన్నాడా అడగండి. కేంద్ర శాఖ మంత్రి మళ్ళా తెలంగాణకు కనీసం ఒక పద్మ అవార్డు తీసుకురానోడు, తెలంగాణకు ₹1 నిధులు తీసుకురానోడు, తెలంగాణలో ఉన్నటువంటి పేద ఇండ్లలో వాటా అడుగుతున్న PM మోదీ ఫోటో పెట్టాలంటాడు, రేషన్ కార్డుల మీద PM మోదీ ఫోటో పెట్టాలంటాడు. గతంలో ఎన్నో మంది ప్రభుత్వాలు పరిపాలన చేసే రాష్ట్రాలలో, దేశంలో కాంగ్రెస్ కూడా ప్రభుత్వం పరిపాలన చేసింది. అప్పుడు ఇట్లాంటి అడ్డమైన చెత్త రిస్ట్రిక్షన్స్ తోని కాంగ్రెస్ ముందుకు పోయిందా? ఆ రోజు మేము ప్రభుత్వంలో 65 ఏండ్లు దేశాన్ని పరిపాలించిన వాళ్ళం. ఇట్లాంటి చెత్త రిస్ట్రిక్షన్స్ పెట్టి పేదోళ్ళకి అన్యాయం చేసినామా మేము? అసలు రేషన్ కార్డులలో మీ వాటా ఎంత? మేం లేకపోతే బియ్యం ఇయ్యము, ఇంటికి మోదీ ఫోటో పెట్టాలి, లేకపోతే మేము ఇల్లుకి పైసలు ఇయ్యము అంటే ఇయ్యకపోతే ముక్కుబిండి వసూలు చేసే బాధ్యత కూడా మా మీదే పెట్టిండ్రు ప్రజలు. ఎట్టయ్యో చూస్తాం. మేము తెలంగాణ నుంచి ఇచ్చే ట్యాక్సులు 1 నెల బంద్ చేస్తే నీ ప్రభుత్వం ఎట్ట నడుస్తుందో మేము కూడా చూస్తాం. ఏమన్నా మోదీ ఇంటి నుంచి ఇస్తున్నాడా? బండి సంజయ్ ఏమన్నా తెలంగాణ ప్రజల దగ్గర దోపిడీ చేసి కనీసం దిక్కు తివ్వనలేదు పిల్లలకి? ఆయన నేను పోటీ చేయడానికి నా పెళ్ళం పుస్తలు అమ్ముకొని పోటీ చేసిన అన్నాడు. ఈరోజు 1,000 కోట్ల ఆస్తులు వస్తే తెలంగాణ ప్రజల మీద దోపిడీ చేసిన పైసలను అడ్డం పెట్టుకొని మేము ఇయ్యము అంటావా? నువ్వేమన్నా నీ ఇంటి నుంచి పెడుతున్నావు? నువ్వు దోపిడీ చేసిన దగ్గర నుంచి పెడుతున్నావా ఏమన్నా? నువ్వు ఇయ్యడానికి నీకు అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లియ్యవో చూస్తాం. ముక్కు నేలకు రాపిచ్చి పిండి వసూలు చేస్తాం. అంత ఈజీ అనుకుంటున్నావేమో. కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్న తెలంగాణకి ఏమైనా తెచ్చినావా ఇప్పటిదాకా? దిక్కు దివాడలేదు. మొన్న బడ్జెట్లో ₹1 పెట్టకపోతే తెలంగాణకి దిక్కు లేకుండా మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోనికి అన్న పిచ్చర్ లెక్క కనబడుతున్నారా? బండి సంజయ్ అడుగుతున్నా నేను.